త్రిపులార్ గారిపై వచ్చిన పోస్ట్ డిలీట్ చేశాను. బీజేపీతో సహా మాకు ఎవరితోనూ శత్రుత్వం వద్దు, న్యాయం కావాలి అంతే. న్యాయం ఎవరు చేసినా వారిని గుండెల్లో పెట్టుకుంటాం. ఒక్క నిమిషం. త్రిపులార్ గారిపై పోరాటం కాదు, మనం ఏకమైన పవర్లో ఉన్న సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్లి న్యాయం అడగాలి. మెజారిటీ ఆకాంక్షలకి పెద్దల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ చాలామంది ఇదే అదనుగా దళితులను రెచ్చగొట్టే జగన్ ఓటు బ్యాంక్గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. మరికొందరు త్రిపులార్ గారిపై పోరాడేస్తే ఈ సమస్యకి పరిష్కారం వచ్చేస్తుంది అన్నట్టు హడావుడి చేస్తున్నారు. నేను గ్రహించింది ఏంటంటే త్రిపులార్ గారిని ఎంత తిడితే ఆయన బలం అంత పెరుగుతుంది. త్రిపులార్ మాట్లాడేది 1950లో రాజ్యాంగంలో పెట్టిన రాష్ట్రపతి లెటర్ కోసమే. కనుక ఈయన్ని తిడితే ఈ ఆర్డర్ రద్దు అవుతుందా, అవ్వకపోగా గొడవలు పెరుగుతాయి, అవతల వాళ్ళకి పట్టుదల పెరుగుతుంది. కొన్ని కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా, 50 నుండి వెళ్తూనే ఉన్నారు. కానీ రాజ్యాంగంలో ఆర్డర్ ఉండగా కోర్టులో మనకి న్యాయం జరగదు. ఈరోజు త్రిపులార్ అడుగుతున్నాడు, రేపు మరొకరు వస్తారు. ఈ ఆర్డర్ రాజ్యాంగంలో ఉన్నంతకాలం మనకి అవమానాలు తప్పవు. కనుక ఇది అన్యాయం అని అందరి మద్దతు కూడగట్టి అధికారంలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి శాశ్వత పరిష్కారం సాధించాలని ప్రయత్నం మొదలు పెడుతున్నాం. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అనుకునే వాళ్ళు ఈగోలు, పార్టీలు పక్కన పెట్టి రండి, కలిసి పని చేద్దాం. ఓకే, మంచిదే. నేను చెప్పింది కూడా ఇదే. నేనేమంటున్నాను, ఇప్పుడు రాజ్యాంగంలో ఇలా ఉంది, అలా ఉన్నంతకాలం దాన్ని ఫాలో అవ్వాలి. ఇది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ 3 పేర్లు రాశారు అధికారంలో ఉన్న వాళ్ళు. సో ఈ ముగ్గురు వల్లే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఇష్యూ. పార్లమెంట్లో దీనికి ఆ రాజ్యాంగ సవరణ చెయ్యాలి. సో ఆ దిశగా వర్క్ చేయటంలో తప్పు లేదు. ఎక్కడో దగ్గర దేనికైనా సరే ఒక నాంది మొదలవ్వాలి. సో కాబట్టి అది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి నుంచి ఆల్రెడీ అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేశారు. నాట్ లెస్ దాన్ 51% ఆఫ్ ద స్టేట్స్ ఒప్పుకోవాలి. సో అప్పటిదాకా నేను అనేది ఏంటంటే, అప్పటిదాకా సంయమనం పాటించండి, మాట్లాడండి, పైకి పంపించండి. బట్ అప్పటి వరకు మరి క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసేవారు, పరిశుద్ధ వివాహం చేసుకున్న వాళ్ళు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతానికి అనర్హులు. అలాంటి కేసులు పెట్టకండి. నా మీదే పెట్టారు 6 కేసులు. అందుకనే నేను మాట్లాడుతున్నా, ఎవరి గురించో కాదు, నా మీదే పెట్టారు కాబట్టి నాకు పెయిన్ తెలుసు. నేను నా పేరులోనే రాముడు ఉంది. నేను ఒక రాముడి గుడికి వెళ్ళాలి అనుకుంటే మరి గతంలో అక్కడ ఉన్న గుడికి వెళ్ళటానికి వీల్లేదు అని దాడి చేయడానికి వస్తే కూర్చోవాలా, పారిపోవాలా, మాట్లాడకూడదా, ఇది ఎక్కడ న్యాయం అని ప్రశ్నిస్తే దండయాత్రకు వస్తారా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తిడతారా, అవన్నీ చూస్తూ భరించాలా, కనీసం న్యాయ పోరాటం కూడా చేయకూడదా? సో ఇది ఎలా మాట్లాడటం, నా హక్కుల కోసం నేను ప్రశ్నిస్తే అది అవతల వాళ్ళని హేళన చేయటమా? కాదమ్మా, కదా రావదమ్మా. ఎవరి హక్కులు వారికి ఉంటాయి. నేను రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేను వెళ్ళటం లేదు, వెళ్ళను. రాజకీయాల గురించి నేను మాట్లాడను ప్రస్తుతం. ఎందుకంటే ప్రస్తుతం నన్ను రాజకీయాలకి దూరంగా ఉండే పదవిలో నేను ఉన్నాను కనుక ఖచ్చితంగా నేను రాజకీయాలు మాట్లాడను, రాజకీయాలకి దూరంగానే ఉంటాను. కానీ రాజ్యాంగానికి సంబంధించి మాట్లాడతాను, చట్టాలకి సంబంధించి మాట్లాడతాను.
నా ఊళ్ళో దేవాలయాల నిర్మాణానికి అడ్డం వస్తే న్యాయ పోరాటం నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ సందర్భంగా మరి మొన్న ఈ సౌండ్ పొల్యూషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. చాలా మంది స్పష్టంగా మాట్లాడారు. ఒక ఆయన ఫోన్ చేశాడు విజయవాడ నుంచి, మా కాలనీలో ఒక చర్చ్ ఇళ్ల మధ్యన కట్టారు, 500 మీటర్ల అవతల గజం 90,000 ఉంది. మేము ఇక్కడి నుంచి ఈ సౌండ్ భరించలేక కొన్ని పక్కకి వెళ్ళి కొనుక్కుందామంటే ఈ సౌండ్ దెబ్బకి 30% లెస్ వాల్యూ అడుగుతున్నారు. అంతకంటే అన్యాయం ఉంటుంది. అంటే ఎవడో వచ్చేసి అక్రమంగా కట్టేసి వాడు సౌండ్ ఎట్టేస్తే కూడా మరి ఉన్న చట్టం ప్రకారం నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నీకు స్వేచ్ఛగా జీవించే హక్కు నీకు రాజ్యాంగం ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వండి. అదే మళ్ళీ చెప్తున్నా, మీ పోలీస్ స్టేషన్లో చెప్పండి, నువ్వు అనుమతి ఇచ్చావా వీడికి మైకెట్టుకోవటానికి, 24 గంటల మైకెట్టుకోవటానికి, మమ్మల్ని సావగొడటానికి నువ్వు అనుమతి ఇచ్చావా? ఇస్తే నీకు అనుమతి ఇచ్చే అధికారం ఉందా? దే ఆర్ బౌండ్ టు రిమూవ్ ఇట్, తీసేయాలి. 15 రోజుల కన్నా, అది కూడా స్పెషల్ సందర్భాల్లో, అది కూడా విత్ ఇన్ ది సౌండ్ లిమిట్. ఎంత సౌండ్ పడితే అంత సౌండ్, 300 మీటర్లు 400 మీటర్ల అవతల కిటికీలు వేసుకున్నా సరే వినపడే సౌండ్లు అవి అసలు కుదరవు. టవర్ల మీద టవర్లు కట్టేస్తున్నారు అలా పొడుగుతా ఉత్తి మెట్లు. ఎందుకులా అంటే ఆ పైన మైకులు పెడతాడు, 4 మూలగా 4 దిక్కులకు శబ్దము వ్యాపించేలా నీ గదిలో మరింత వ్యాకోచించేలా అలాగా సౌండ్లు వచ్చేసి మరి అసలు ఆ పబ్లిక్ లైఫ్ని దారుణంగా డిస్టర్బ్ చేస్తున్నాయి. అది ఖచ్చితంగా అది దేవాలయం కావచ్చు, చర్చ్ కావచ్చు, ఖచ్చితంగా అది నియమాలకి వ్యతిరేకం. అందరూ కూడా చర్యలు తీసుకోకపోతే సకాలంలో మీరు మీ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళండి. మా నియోజకవర్గంలో కావాలంటే వచ్చి చూసుకోండి. ఆల్రెడీ 60-70% తీసేయటం జరిగింది. ఇంకో 2 రోజుల్లో శాశ్వత పరిష్కారం ఉండి నియోజకవర్గంలో మైకుల బారి నుండి ప్రజలకు దక్కుతుంది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు దక్కించుకోవాల్సిన, అంటే న్యూసెన్స్గా ఉంటే దక్కించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ప్రభుత్వం మీరు అడిగితే చేస్తుంది తప్ప మీరు ఖాళీగా కూర్చుంటే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. వాళ్ళకి న్యూసెన్స్గా ఉందని చెప్తే వాళ్ళు అది చేయగలరు. ఈ విషయం మరొక్కసారి నొక్కి ఒక్కానిస్తూ క్లారిఫై చేశానని అనుకుంటున్నా. ఈ చుట్టుపక్కల ఉన్న నా అభిమానులకి రేపు నా పుట్టినరోజు సందర్భంగా నేను ఆర్కే రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను. మార్నింగ్ 10 గంటల నుంచి నేను అందుబాటులో ఉంటాను. అక్కడ వచ్చిన వారికి విందు కూడా, మధ్యాహ్నం విందు కూడా ఏర్పాటు చేయటం జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సార్ 5 సంవత్సరాలు అయింది కదా సార్ కస్టోడియల్ రాష్ట్రం మీరు అంటున్నారు కదా, ఇప్పుడు రోజు తీసుకున్నారు కదా, ఈ 6వ సంవత్సరం వచ్చింది, 6వ సంవత్సరంలో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు సార్ మీరు? ఏమో మరి, ఎందుకంటే పోలవరం కూడా పూర్తయిపోతుంది ఖచ్చితంగా 2027 జూన్లో బాబు గారు చెప్పారు. ఆ 2027 జూన్లో పోలవరంతో పాటు మరి ఇది కూడా ఏదన్నా పూర్తి చేస్తారేమో అని నేనైతే ఆశాభావంతోనే ఉన్నాను. చూద్దాం. ఈ 5 సంవత్సరాలు జరగలేదని చెప్పి మీ అభిమానం ఒక ఆయన ఒంట్లో ఆమర నిరాదీక్ష కూర్చున్నారు సార్. మరి ఆయన లేదు ఆయన కూర్చుంటాను అన్నారు. నేను కూర్చుంటారు అన్నారు. నేను వారితో మాట్లాడాను.
ఒకసారి ఇక్కడ బర్త్డే సందర్భంగా మరి ఒక 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల నాన్ వెజ్ తినేవారికి నాన్ వెజిటేరియన్తో. మీరు నిరాహార దీక్షలు లాంటివి చేస్తే ఇక్కడ ఆహార దీక్షలో ఉండేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దయచేసి మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం న్యాయం జరుగుతుంది. సో కాబట్టి మీరు అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు అని చెప్పి నేను సాధారణంగా కావాలని నిరాహార దీక్షలు చేయించే వాళ్ళని చూస్తారు. నేను ఆ టైప్ కాదు. దయచేసి నిరాహార దీక్ష చేయొద్దు. ఇటువంటి వాటి మీద నాకు అసలు నమ్మకం లేదు, వద్దు అని చెప్పి నేను ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన చేయరనే నేను అనుకుంటున్నా. అందరూ వచ్చి చక్కగా భోంచేసి పోలవరం పూర్తయ్యేలోపు నా కేసు పూర్తి అవ్వాలని కోరుకోండి. నాకు అదే చాలు. థ్యాంక్ యూ.